వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. విశ్వావసునామ సంవత్సర ఉగాది సందర్భంగా ఈ విశ్వావసునామ సంవత్సరం మొత్తం కూడా మేషాది ద్వాదశ రాశులకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, ఒక్కొక్క రంగం వాళ్ళకి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం, రాజకీయ రంగం, కళారంగం, ఇలా ఒక్కొక్క రంగం వాళ్ళకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, అలాగే విశ్వావసునామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల్లో జన్మించిన స్త్రీలకు ఎలాంటి ప్రత్యేకమైన సంవత్సర ఫలితాలు ఉంటాయో, అలాగే నక్షత్రాలను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే ఈ విశ్వావసునామ సంవత్సరం మొత్తం కూడా విశేషమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. విశ్వావసునామ సంవత్సర అద్భుతమైనటువంటి భవిష్యవాణి ద్వాదశ రాశులకి పంచాంగ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సింహరాశి వాళ్ళకి విశ్వావసునామ సంవత్సరంలో సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. విశ్వావసునామ సంవత్సరంలో సింహరాశి వాళ్ళకి యోగదాయకమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. లాభదాయకమైన ఫలితాలనే పొందగలుగుతారు. అలాగే తలచిన కార్యక్రమాలన్నింటిలో కూడా విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషమైనటువంటి ధన ఆదాయం కలుగుతుంది. రకరకాల మార్గాల్లో ధనం రావటం అనేది పెరుగుతుంది. ప్రతి పనిలో కూడా సింహరాశి వాళ్ళకి మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. శుభ కార్యక్రమాలు ఇంట్లో దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే గృహ నిర్మాణాది కార్యక్రమాలు ప్రారంభించి విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. వాహనం కొనుక్కోవటం జరుగుతుంది. స్థిరాస్తులు వృద్ధి చేసుకోగలుగుతారు. సాంఘికంగా గౌరవ మర్యాదలు, హోదా, పరపతి ఉన్నటువంటి వ్యక్తులతో స్నేహాలు పెంచుకుంటారు. ఆ స్నేహాలు బంగారు భవిష్యత్తుకు నాందివాక్యం పలుకుతాయి. అలాగే సేవాభావంతో పనిచేస్తారు. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందించి వాళ్ళ అభిమానాన్ని చూరగొంటారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించగలుగుతారు. అన్ని రంగాల వారికి లాభసాటిగా ఉంటుంది. తలపెట్టిన పనులన్నీ కూడా సింహరాశి వాళ్ళు విశ్వావసునామ సంవత్సరంలో దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. అయితే ఆరోగ్యపరంగా మాత్రం తిమ్మిర్లు, దద్దుర్లు, చర్మ వ్యాధులు ఇలాంటి వాటి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఒక్కొక్క రంగంలో ఉన్న వాళ్ళకి సింహరాశి వాళ్ళకి విశ్వావసునామ సంవత్సరంలో సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే విద్యారంగం తీసుకుంటే విద్యలో ఆసక్తి ఉన్నప్పటికీ అప్పుడప్పుడు చిన్న చిన్న ఆటంకాలు వస్తాయి. చదివింది అర్థం కాకపోవటం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అయినప్పటికీ ఏకాగ్రత పెంచుకోవాలి. ఏకాగ్రత పెంచుకుంటే, పట్టుదల పెంచుకుంటే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు విద్యార్థులు పొందగలుగుతారు. మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. కావలసిన చోట సీట్లు తెచ్చుకోగలుగుతారు. కాబట్టి విద్యారంగంలో కష్టే ఫలి అన్న సూక్తిని నమ్ముకుంటే సింహరాశి విద్యార్థులకి ఈ సంవత్సరం తిరుగుండదు. అలాగే ఉద్యోగ రంగం విషయానికి వస్తే ఉద్యోగస్తులకి పై అధికారుల నుంచి కొంత ఒత్తిడి ఉంటుంది. ఆ పని ఒత్తిడి తట్టుకొని ముందుకు వెళితే అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. ఒక్కొక్కసారి ఇష్టం లేని ప్రదేశాలకు ట్రాన్స్ఫర్ చేసే అవకాశం కూడా ఉంది. అలా ట్రాన్స్ఫర్ అయి వెళ్ళినప్పటికీ అక్కడ కూడా సంచలన విజయాలు నమోదు చేయగలుగుతారు. తద్వారా అధికారుల మెప్పు పొందగలుగుతారు. మళ్ళీ కావాల్సిన చోటికి అద్భుతమైన రీతిలో ట్రాన్స్ఫర్ని మార్చుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలను కూడా పొందగలుగుతారు. కాబట్టి కష్టే ఫలి అన్న సూక్తిని నమ్ముకున్నట్లయితే గనక ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి సింహరాశి వాళ్ళకు కూడా తిరుగుండదు. బ్రహ్మాండమైనటువంటి ఉన్నత స్థాయిని పొందగలుగుతారు. అయితే ఒక్కొక్కసారి మాత్రం ఉద్యోగస్తులకి మనసు చంచలంగా ఉంటుంది. మనస్థిమితం తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు లాంగ్ లీవ్ పెట్టుకొని సెలవులో వెళ్ళినట్లయితే ఆ సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు. ఇష్టం లేని చోటుకు ట్రాన్స్ఫర్ అయినప్పుడు కూడా చేస్తున్న పనిలో పనిచేసే చోట మీ సత్తా చూపించగలిగినట్లయితే ఆ ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ అయిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తం మీద ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి కొంత ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ మళ్ళీ వాటి నుంచి బయటపడగలుగుతారు. అలాగే వ్యవసాయ రంగం విషయానికి వస్తే వ్యవసాయదారులకి మొదటి పంట కంటే కూడా రెండో పంట బాగా లాభాలను కలిగింపజేస్తుంది. పెట్టుబడులు మాత్రం ఎక్కువగా ఉంటాయి. వాటి విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు అప్పులు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి.
ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకి ఆదాయం బాగున్నప్పటికీ ఒక్కొక్కసారి భయము ఆందోళన పెరుగుతూ ఉంటాయి. భవిష్యత్తు వ్యాపార ప్రణాళికల గురించి భయపడుతూ ఉంటారు. భయపడాల్సిన అవసరం లేదు. ఆదాయం అనేది అనేక మార్గాల్లో చక్కగా వస్తుంది. వ్యాపారస్తులకు ఆదాయం బాగుంటుంది. అయితే కొంతమంది బాకీలు పెడతారు. ఆ బాకీలు వసూలు అవ్వటం మాత్రం కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఆ విషయంలో మాత్రం సింహరాశి వ్యాపారస్తులు కొద్దిగా సహనం వహించాలి. అంటే రావలసిన ధనం సకాలంలో రాకుండా కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది. కానీ వ్యాపారం మాత్రం బాగా సాగుతుంది. ధనలాభం మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక కళాకారుల విషయానికి వస్తే కళారంగంలో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. సంగీత నాట్య రంగాల్లో, సినిమా టీవీ రంగాల్లో కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. క్రీడారంగంలో నైపుణ్యం ఉన్నవాళ్ళు కొద్దిగా ఆలస్యంగా వెలుగులోకి వస్తారు. అయినప్పటికీ చాలా అద్భుతమైనటువంటి పేరు ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు. కాబట్టి టీవీ, సినిమా ఈ రంగాల్లో ఉన్నవాళ్ళు, నటీనట వర్గం, అలాగే డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అందరూ కూడా విశేషమైనటువంటి ధన ఆదాయాన్ని పొందగలుగుతారు. కానీ కష్టం ఎక్కువ పడాల్సి వస్తుంది. కష్టే ఫలి అన్న సూక్తిని నమ్ముకుంటే సినిమా టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో అద్భుతమైనటువంటి లాభాలు పొందగలుగుతారు. క్రీడా రంగంలో కూడా కష్టపడితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చి బ్రహ్మాండమైన కీర్తి ప్రతిష్టలు పొందగలుగుతారు. ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే రాజకీయ నాయకులకి విశేషమైనటువంటి ధన ఆదాయం కలుగుతుంది. ఇదివరకు చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చడంలో కొంత ఆలస్యమైన పేరు ప్రతిష్టలు బాగానే సంపాదించుకోగలుగుతారు. అప్పుడప్పుడు మానసిక ఆందోళన, ఒత్తిడి ఉంటాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేసినట్లయితే రాజకీయ రంగంలో కూడా సింహరాశి వాళ్ళకు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక సింహరాశి స్త్రీల భవిష్యత్తు విశ్వావసు నామ సంవత్సరంలో పరిశీలిస్తే సింహరాశి స్త్రీలకు అన్ని రంగాల్లో అనుకూలంగా ఉంటుంది. సింహరాశి స్త్రీలకు మాత్రం విశ్వావసు నామ సంవత్సరంలో తిరుగులేదు. పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. చేస్తున్న ప్రతి ప్రయత్నంలో కూడా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. శుభ కార్యక్రమాలు ఇంట్లో దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే సింహరాశి స్త్రీలకు కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలత ఉంటుంది. కావలసిన ఉద్యోగం లభిస్తుంది. అనుకూల ప్రదేశాలకే ట్రాన్స్ఫర్లు అవుతాయి. బ్రహ్మాండమైన ఇంక్రిమెంట్లు వస్తాయి. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి ఏర్పడుతుంది. అయితే సింహరాశి స్త్రీలకు ఆరోగ్యం పట్ల మాత్రం శ్రద్ధ అవసరం. అప్పుడప్పుడు చిన్న చిన్న అనారోగ్య సమస్యల వల్ల చికాకులకు లోనయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద పరిశీలిస్తే విశ్వావసు నామ సంవత్సరంలో సింహరాశి స్త్రీ పురుషులకు అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. పురుషులు మాత్రం కొన్ని రంగాల వారికి కష్టపడినట్లయితే మంచి విజయాలు అందిపుచ్చుకోవచ్చు. స్త్రీలు మాత్రం నల్లేరు మీద నడకలాగా సింహరాశి స్త్రీలు అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే నక్షత్రాల పరంగా సింహరాశి వాళ్ళ అదృష్టాన్ని మనం పరిశీలిస్తే సింహరాశి వాళ్ళకి ప్రధానంగా మఖా నక్షత్రం 4 పాదాలు వస్తాయి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన సింహరాశి వాళ్ళకి జూన్, జూలై, ఆగస్టు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ నెలలు, 2026 సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటాయి. ఆ నెలల్లో ముఖ్యమైన పనులు చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుంది. అలాగే వీలైనప్పుడల్లా ఈ మఖా నక్షత్రంలో జన్మించిన సింహరాశి వాళ్ళు మంగళవారం ఉలవలు దానం ఇచ్చుకుంటూ ఉండాలి. లేదా నానబెట్టిన ఉలవలు ఆవుకు తినిపించుకోవాలి. కేజింబావు ఉలవలు దానం ఇచ్చిన బ్రాహ్మణుడికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే మఖా నక్షత్రం 4 పాదాల వాళ్ళకి విశ్వావసు నామ సంవత్సరంలో 2, 3, 4, 5 అదృష్ట సంఖ్యలు. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. వారాల పరంగా ఆదివారము, బుధవారము, గురువారము అనుకూలమైన వారాలు. ఈ వారాల్లో ముఖ్యమైన పనులు చేసుకుంటే అద్భుతమైన శుభ ఫలితాలు వస్తాయి. అలాగే పుబ్బా నక్షత్రం 4 పాదాలు కూడా సింహరాశి కిందకు వస్తాయి. పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి ఈ సంవత్సరం కలిసి వచ్చే నెలలు ఏంటంటే ఏప్రిల్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, డిసెంబర్, 2026 ఫిబ్రవరి, మార్చి నెలలు. ఈ నెలల్లో ముఖ్యమైన పనులు చేసుకుంటే అదృష్టం అనేది తొందరగా కలిసి వస్తుంది. అలాగే పుబ్బా నక్షత్రం వాళ్ళు బొబ్బర్లు శుక్రవారం పూట కేజింబావు బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం, లేదా నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు తినిపించడం చేస్తే సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి వస్తుంది. అలాగే కలిసి వచ్చేటటువంటి తేదీలు 3, 5, 6, 7 ఈ తేదీల్లో పుబ్బా నక్షత్రం 4 పాదాల వాళ్ళు ఈ సంవత్సరం ముఖ్యమైన పనులు చేస్తూ ఉండండి. కలిసి వచ్చే వారాలు బుధవారం, శుక్రవారం, శనివారం. ఈ వారాల్లో పుబ్బా 4 పాదాల వాళ్ళు ముఖ్యమైన పనులు చేసుకోవాలి. అలాగే ఉత్తరా నక్షత్రం అంటే ఉత్తర ఫల్గుని నక్షత్రం 1వ పాదం కూడా సింహరాశి కిందకు వస్తుంది. ఉత్తరా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి ఈ సంవత్సరం కలిసి వచ్చేటటువంటి నెలలు ఏప్రిల్, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, 2026 సంవత్సరం జనవరి నెలలు అన్ని విధాలుగా బాగుంటాయి.
ఆదివారం పూట కేజింబో గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకున్న, నానబెట్టిన గోధుమలు ఆదివారం పూట ఆవుకు తినిపించిన ఉత్తరా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి ఈ సంవత్సరం బాగుంటుంది. అలాగే ఉత్తర 1వ పాదం వాళ్ళకి ఈ సంవత్సరం కలిసి వచ్చేటటువంటి తేదీలు 3, 4, 5, 9 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. అలాగే కలిసి వచ్చే వారాలు బుధవారం, శుక్రవారం, శనివారం ఈ వారాల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. అలాగే ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళు శనిగ్రహానికి కేతుగ్రహానికి జపం చేయించుకుంటే మంచిది. శనిగ్రహ వేదమంత్ర జపం, కేతుగ్రహ వేదమంత్ర జపం చేయించుకొని తీర్థప్రసాదాలు తీసుకుంటే అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం వెంకటేశ్వర స్వామిని, ఆంజనేయ స్వామిని, అయ్యప్ప స్వామిని ఎక్కువ పూజించండి. ఈ దేవాలయ దర్శనాలు ఎక్కువ చేసుకుంటే సింహరాశి వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది. అలాగే సింహరాశి వాళ్ళు వీలైనప్పుడు మార్కండేయ చరిత్రను పఠించినా విన్నా ఈ సంవత్సరం ఉత్తమమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. శనివారం పూట ఆంజనేయ ఆలయ దర్శనం సమస్త శుభాలను సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం కలిగింపజేస్తుంది. ఈ సంవత్సరం ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రంగులు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నట్లయితే విశేషమైనటువంటి అదృష్టం కలుగుతుంది. అలాగే ఓం క్లీం బ్రహ్మణే జగదాధారాయ నమః అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు పఠించినట్లయితే సింహరాశి వాళ్ళకి విశేషమైన అదృష్టం అందిపుచ్చుకోవచ్చు. వీలైతే పంచముఖి రుద్రాక్షమాల, స్ఫటికమాల ఈ రెండిట్లో ఏది ధారణ చేసినా కూడా సింహరాశి వాళ్ళకి అదృష్టం అనేది తొందరగా కలిసి వస్తుంది. అలాగే అన్ని కార్యాల్లో విజయాలు అందిపుచ్చుకోవటానికి సర్వజయకర విజయసిద్ధి లాకెట్ వెండితో చేసింది ధరించినట్లయితే కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే ఓంకార స్వస్తిక్ త్రిశూలం వెండితో చేసింది ధారణ చేయటం ద్వారా శత్రుబాధలు, దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఈ విధి విధానాలు పాటించండి. విశ్వావసునామ సంవత్సరం మొత్తం కూడా సింహరాశి వాళ్ళు అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోండి. జ్యోతిష శాస్త్రంలో జాతక ఫలితాలు తెలుసుకునేటప్పుడు ఆ జాతక ఫలితాల మీద గ్రహచారము, గోచారము అనే రెండింటి ప్రభావం విశేషంగా పనిచేస్తుంది. గ్రహచారము అంటే ఏంటంటే ఏ వ్యక్తికైనా సరే డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ను బట్టి జన్మ కుండలి అని వస్తుంది. దీన్నే జాతక చక్రము అనే పేరుతో పిలుస్తారు. ఈ జాతక చక్రము లేదా జన్మ కుండలిలో గ్రహాలు ఉన్న దాన్ని బట్టి ప్రస్తుతము ఏదైనా గ్రహము దశ, అంతర్దశ నడుస్తూ ఉంటాయి. ఇలా డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ను బట్టి జన్మకుండలిలో ఉన్నటువంటి దోషాలు చూసి, జన్మకుండలిలో ఉన్నటువంటి యోగాలు చూసి, జన్మకుండలిలో ఏ గ్రహాలు ఎక్కడున్నాయో దాన్ని చూసి, అదేవిధంగా ఇప్పుడు ఏ గ్రహం దశ నడుస్తోంది, ఏ గ్రహం అంతర్దశ నడుస్తోంది, ఆ గ్రహం యోగిస్తుందా యోగించదా అనే దాన్ని బట్టి జాతక ఫలితం చెప్తే దాన్ని గ్రహచారము అనే పేరుతో పిలుస్తారు. గోచారము అంటే ఏంటంటే మన జన్మరాశికి లేదా మన నామరాశికి గ్రహాల సంచారం ఎలా ఉంది అనే దాన్ని బట్టి ఫలితం చెప్తే దాన్ని గోచారం అనే పేరుతో పిలుస్తారు. ఎప్పుడైనా సరే జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుందంటే ఒక వ్యక్తి జాతకానికి మనం ఫలితం చెప్పేటప్పుడు గ్రహచారం అనేది 60% ఫలితం ఇస్తుంది, గోచారం అనేది 40% ఫలితం ఇస్తుంది. కొన్ని సందర్భాలలో గ్రహచారం అనేది 50% ఫలితం ఇస్తుంది, గోచారం అనేది 50% ఫలితం ఇస్తుంది. గోచారం అంటే రాశి ఫలితం అని అర్థం. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి విశ్వావసునామ సంవత్సర ఉగాది రాశి ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. ఈ గోచార ఫలితాలు అనేవి 40% లేదా 50% ఫలితాలు మాత్రమే ఇస్తాయి. ఇవి పూర్తి ఫలితాలను ఇవ్వవు. ఒక వ్యక్తి సంపూర్ణ జాతక ఫలితాలు అనేవి వ్యక్తిగత జాతకం మీద ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఎవరైనా జ్యోతిష్కుడి దగ్గర వ్యక్తిగత ఫలితాలను కలిపి ఈ గోచార ఫలితాలు, ఈ రాశి ఫలితాలు కలిపి పూర్తిగా జాతక ఫలితాన్ని తెలుసుకోవాలి. కాబట్టి ఎవరికైనా సరే ఈ విశ్వావసునామ సంవత్సరం 12 రాశుల వాళ్ళు మీ రాశికి ఈ సంవత్సరం బాలేదనుకోండి, రాశికి బాలేదని బాధపడాల్సిన అవసరం లేదు. లేదా ఈ సంవత్సరము మీ రాశికి అద్భుతంగా ఉందంటే మీకు తిరుగులేదని అనుకోవటానికి లేదు. రాశి ఫలితాన్ని వ్యక్తిగత జాతకంతో కలిపి మేళవించుకొని ఫలితాన్ని చూసుకున్నప్పుడే సంపూర్ణ ఫలితం వస్తుంది. కాబట్టి ఎవరైతే రాశి ఫలితం అనేది సరిగ్గా లేదో వాళ్ళు దిగులు చెందాల్సిన అవసరం లేదు. వాళ్ళకి వ్యక్తిగత జాతకంలో అద్భుతమైనటువంటి మహాదశ నడుస్తున్న యోగాలున్న వాళ్ళకు విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి.
అలాగే అద్భుతమైనటువంటి ఫలితాలు రాసికున్నా కూడా మీకు ఏ ఇబ్బంది రాదని అర్థం కాదు. మీ వ్యక్తిగత జాతకంలో ఏవైనా దోషాలుంటే, మహాదశల్లో ఇబ్బందులుంటే వాటి ప్రభావం పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి గోచార ఫలితాలు, సంవత్సర ఫలితాలు, జన్మరాశి లేదా నామరాశిని బట్టి చెప్పే ఫలితాలు 50% లేదా 40% చూసుకొని జ్యోతిష్కుడి ద్వారా వ్యక్తిగత జాతకాన్ని కూడా చెప్పించుకొని సంపూర్ణ జాతక ఫలితాన్ని తెలుసుకుంటే ఆ జాతక ఫలితం మాత్రమే పూర్తిగా మీకు ఫలితాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అయితే చాలా వరకు సంవత్సర ఫలితాలలో ఎవరికైనా వ్యతిరేక ఫలితాలు ఉంటే ఆ వ్యతిరేక ఫలితాలు పోగొట్టుకోవటానికి పరిహారాలు చేసుకోవటం, దేవాలయ దర్శనం చేయటం, స్తోత్ర పారాయణలు చేసుకోవటం అనేది అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే కొన్ని అఖండ దైవిక వస్తువులను మీ దగ్గర ఉంచుకున్నా కూడా చాలా వరకు వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. జ్యోతిష శాస్త్రపరంగా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసే శక్తి అఖండ దైవిక వస్తువులకు ఉంటుంది. మనకి గుప్త మంత్ర తంత్ర శాస్త్రంలో సర్వజయకర విజయ సిద్ధి యంత్రం అని ఒక యంత్రం చెప్పారు. వెండితో చేయబడినటువంటి ఆ సర్వజయకర విజయ సిద్ధి యంత్రాన్ని ఎవరైనా మెడలో ధారణ చేసినట్లయితే ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఈ సర్వజయకర విజయ సిద్ధి యంత్రాన్నే సక్సెస్ లాకెట్ అంటారు. ఈ సక్సెస్ లాకెట్ ధరిస్తే చాలా వరకు గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తగ్గిపోతాయి. ఈ సక్సెస్ లాకెట్ ధారణ చేయటం ద్వారా మనం ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు, ఆ పనిలో సక్సెస్ పొందవచ్చు. అలాగే చాలామందికి ఉన్న ప్రధానమైన సమస్య ఎదుటి వాళ్ళ ఏడుపు, నరఘోష, శత్రుబాధలు, దిష్టి దోషం, బ్లాక్ మ్యాజిక్. ఈ సమస్యలన్నీ పోగొట్టుకోవటానికి గుప్త మంత్రతంత్ర శాస్త్రంలో ఓంకార స్వస్తిక్ త్రిశూలం గురించి చెప్పారు. వెండితో చేయబడినటువంటి ఓంకార స్వస్తిక్ త్రిశూలాన్ని లాకెట్లా మెడలో ధారణ చేస్తే శత్రుబాధలు, దృష్టి దోషాలు, బ్లాక్ మ్యాజిక్, అనారోగ్య సమస్యలు, ఎదుటి వాళ్ళ ఏడుపు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి సర్వజయకర విజయ సిద్ధి యంత్రం సక్సెస్ లాకెట్ కావాలన్నా, ఓంకార స్వస్తిక్ త్రిశూలం కావాలన్నా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ 9399990660 వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేయండి. వాటిని ధారణ చేయటం ద్వారా విశ్వావసునామ సంవత్సరం మొత్తం సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. కాబట్టి ప్రధానంగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కేవలం సంవత్సర ఫలితాలను బట్టి ఎవరికీ కూడా పూర్తి ఫలితం అనేది ఉండదు. సంవత్సర ఫలితాలు కొంత శాతమే ఉంటాయి. వ్యక్తిగత జాతక ఫలితాన్ని ఈ సంవత్సర ఫలితాలతో కలిపి చూసుకున్నప్పుడే మీకు సంపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది. అన్ని రకాలైనటువంటి గ్రహాల వ్యతిరేకత తొలగింపజేసుకోవటానికి దేవాలయ దర్శనం, మంత్రజపం, స్తోత్ర పారాయణలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. విశ్వావసునామ సంవత్సరంలో మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ గ్రహాల యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని, సమస్త దేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని కోరుకుంటూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిదిష్టతి సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. ఎప్పటికప్పుడు దినఫలాలు, వారఫలాలు, మాసఫలాలు, సంవత్సర ఫలితాలు వీటన్నిటి గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలనుకుంటే, జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన సమస్త విషయాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.